అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు. ప్రజెంట్ నేను కూకట్పల్లిలోని రినాల్టో షోరూంలో ఉన్నాను. ఈ వీడియోలో రినాల్టోలోని టాప్ 3 కార్స్ మీకు చూపించబోతున్నాను. రినాల్టో కిడ్, రినాల్టో ట్రైబర్ అండ్ రినాల్టో కైగర్, ఇలా 3 వెహికల్స్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ చూపించబోతున్నాను. సో రినాల్టో ట్రైబర్ అండ్ రినాల్టో కైగర్ ఈ 2 వెహికల్స్ గ్లోబల్ ఎన్క్యాప్ 4 స్టార్ కలిగిన వెహికల్స్, సేఫ్టీలో బెస్ట్ వెహికల్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ యొక్క ప్రైస్, ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సార్ ఇది వచ్చేసి ట్రైబర్ వెహికల్ సార్. ఇది మన ట్రైబర్లో 7 సీటర్ వెహికల్. ఓకే, రినాల్టో ట్రైబర్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్? దీంట్లో వచ్చేసి మనకి 4 వేరియంట్స్ ఉంటాయి సార్. దీంట్లో వచ్చేసి మాన్యువల్లో అండ్ ఆటోమేటిక్లో 2 వేరియంట్స్ ఉంటాయి. అండ్ మనకి 4 వేరియంట్స్లో మనకి వచ్చేసి ఇది ట్రైబర్లో విత్ 7 సీటర్ విత్ సేఫ్టీ వచ్చేసి 4 స్టార్ రేటెడ్. అవునా, గ్లోబల్ 4 స్టార్ రేటింగ్? యా, గ్లోబల్ ఎన్క్యాప్లో 4 స్టార్ రేటింగ్ వెహికల్. సార్ ఇప్పుడు ఎక్స్టీరియర్ గురించి మాట్లాడదాం మనము. దీంట్లో వచ్చేసి మనకి హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఓకే, ప్రొజెక్టర్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ అండ్ విత్ మనకి ఏంటంటే క్రోమ్ డిజైనింగ్ అండ్ మనకి రెనో లోగోతో వస్తుంది సార్. అండ్ మనకి ఇది ఏంటి అంటే మనకి క్యాస్టెడ్ గ్రిల్ ఉంటుంది అండ్ ఈవెన్ మనకి సిల్వర్ వస్తుంది డిజైనింగ్ అండ్ విత్ టాప్ అండ్ వేరియంట్ ఉంటుంది. అండ్ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ ల్యాంప్ వస్తుంది ఇక్కడ. అండ్ మనకి సైడ్ క్లాడింగ్స్ వస్తాయి విత్ 15 ఇంచ్ వీల్ ఉంటుంది. ఇది 185 అలో వీల్ సార్? నో సార్, ఇది ఫ్లెక్సిబుల్ వీల్ ఉంటుంది, అలే వీల్ ఉంటుంది దీంట్లో. అండ్ మనకి ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎం విత్ టర్నింగ్ ఇండికేటర్స్. అండ్ మనకి ఏంటంటే మనకి ఇది విత్ టోటల్లీ బ్లాక్ ఫినిషింగ్ ఉంది ఇది. అండ్ మనకి ఏంటంటే దీంట్లో స్టైలిష్ లుక్ వచ్చేసి మనకి ఇది టోటల్లీ స్టైలిష్ లుక్ ఉంటుంది. ఈ డిజైనింగ్ వచ్చేసి మనకి ఏరో డైనమిక్ మోడల్ ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 182 గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఆ రియర్ వచ్చేసి మనకి టైల్ ల్యాంప్, ఎల్ఈడి టైల్ ల్యాంప్ డిజైన్ ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే మనకి డిఫాగర్ లైన్స్ ఉంటాయి అండ్ స్టాపింగ్ హై మౌంటెడ్ స్టాపింగ్ లైట్ ఉంటుంది ఇక్కడ. అండ్ మనకి ఏంటంటే మనకి ఇది రెనో లోగో ఉంటుంది అండ్ విత్ రెనాల్ట్ ట్రైబర్ అనేసి మనకి ఇక్కడ ట్రైబర్ అని క్రోమ్ డిజైనింగ్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి కెమెరా ఉంటుంది ఇక్కడ, రియర్ కెమెరా అండ్ విత్ మనకి సెన్సర్ కూడా ఇక్కడ. ఓన్లీ సార్, ఓన్లీ బ్యాక్ కెమెరా 360 ఉంటుంది ఇందులో. ఓన్లీ బ్యాక్ కెమెరా విత్ రెనో అని ఇక్కడ ఉంటుంది. డిక్కీ స్పేస్ అండ్ డిక్కీ స్పేస్ వచ్చేసి మనకి దీంట్లో 80 లీటర్స్ ఆఫ్ స్పేషియస్గా ఉంటుంది. అండ్ మనకి ఇది ఎక్స్టాండబుల్ మనకి ఏంటంటే సీట్ అండ్ ఫోల్డబుల్ అండ్ రిమూవబుల్ సీట్స్ సార్. ఇవి సీట్ ఫోల్డ్ చేసుకోవచ్చా? ఇది ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీ రిమూవబుల్ అన్ని. అవునా, అండ్ ఈజీ రిమూవబుల్గా చేసుకోవచ్చు. అండ్ మీరు దీన్ని 7 సీటర్ యూజ్ చేసుకోవచ్చు, 5 సీటర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా టోటలీ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. అవునా, ఇది 7 సీటర్ అంటే మీకు కావాలంటే సీట్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో ఎంత ఉంటుంది గుడ్ స్పేస్ మొత్తం? ఇది టోటలీ మనకి 625 లీటర్స్ ఎక్స్టాండబుల్ చేసుకోవచ్చు. అండ్ అయితే మనకి సీట్స్ ఫిక్స్ చేసుకుంటే 80 లీటర్స్ ఆఫ్ స్పేషియస్గా ఉంటుంది. బట్ మనకి రూఫ్ క్యారియర్ కూడా యూజ్ చేసుకోవచ్చు 50 kgs వరకు. అండ్ మనకి ఇక్కడ ఫ్యూల్ వచ్చేసి మనకి పెట్రోలే ఉంటాయి దీంట్లో మన వెహికల్స్. అండ్ ఇంత మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 40 లీటర్స్ కెపాసిటీ. 40 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ అండ్ ఫ్యూల్ ట్యాంక్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇది రూఫ్ వచ్చేసి మనకి 50 kgs వరకు మనము క్యారియర్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ రూఫ్ క్యారియర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుదాం? ఇంటీరియర్ వచ్చేసి మనకి అండ్ ఇది మనకు వచ్చేసి మనకి 6 వే ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకి, సీట్ అడ్జస్ట్మెంట్. అండ్ మనకి ఏంటి అంటే మనకి దీంట్లో స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అండ్ మనకి 8 టచ్ స్క్రీన్. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే మనకి TFT క్లస్టర్ ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి లైట్ హై బీమ్ అండ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు సార్. ఇక్కడ టిల్ట్ స్టీరింగ్ ఉంటుంది, మనకి స్టీరింగ్ ఈజీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ మనకి కంఫర్టబుల్ డ్రైవ్ ప్రకారంగా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఏంటంటే ఇది మనకి డిజిటల్ మీటర్ ఉంటుంది అండ్ విత్ TFT క్లస్టర్ ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది ఇప్పుడు మనకి. అండ్ మనకి ఏంటంటే దీంట్లో ఆటోమేటిక్గా మనకి హై బీమ్ అండ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మన కంఫర్టబుల్ ప్రకారంగా. అండ్ ఈవెన్ మనకి రియర్ వైపర్ అండ్ ఫ్రంట్ వైపర్ మనకి ఇక్కడ నుంచి కంఫర్టబుల్గా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఏంటంటే మనకి ఈ టోటలీ సిగ్మెంట్లో డాష్బోర్డ్ సిగ్మెంట్లో మనకి వచ్చేసి 2.5 ఎయిర్ ఫిల్టర్ వస్తుంది మనకి ఇక్కడ. సార్ ఇక్కడ స్టీరింగ్లో వచ్చేసి మనకి ఇక్కడ కాల్ రిసీవింగ్ అండ్ కాల్ ఎగ్జిటెడ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ మనం ఇది మ్యూట్ చేసుకోవచ్చు సార్ మనం ఇక్కడ. ఈవెన్ మనకు వాయిస్ మ్యూట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఇక్కడ ఇంటీరియర్లో వచ్చేసి మనకి ఏంటంటే మనకి స్టోరేజ్ బాక్స్ ఉంటుంది ఇక్కడ, స్టోరేజ్ బాక్స్ అండ్ ఇక్కడ కూలింగ్ లో బాక్స్ ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి ఆంబియం డిజైనింగ్ విత్ డాష్బోర్డ్ అండ్ విత్ 18 టచ్ స్క్రీన్. అండ్ మనకి ఇప్పుడు ఏసీ వచ్చేసి మనకి ఆటో ఏసీ క్లైమేట్ కంట్రోల్ వచ్చేస్తుంది దీంట్లో. అండ్ మనకి దీంట్లో ఏంటంటే మనకి మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసుకోవచ్చు అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ మనకి నావిగేషన్ యూస్ చేసుకోవచ్చు సార్. టచ్ స్క్రీన్ అండ్ మనకి 18 టచ్ స్క్రీన్ సార్ ఇది. అండ్ మనకి రేడియో, మీడియా, నావిగేషన్
అండ్ మనకి ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో కాల్ రిసీవింగ్ అండ్ మనకి దీంట్లో ఫ్యూచర్స్ అన్ని చూపించేస్తుంది అనమాట. మన కాంటాక్ట్స్ అన్ని మనం ఇందులో నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ విత్ స్టీరింగ్తో ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకి దీంట్లో ఏంటంటే మనకి డ్రైవింగ్లో వెళ్తే మనకి ఇలా డ్రైవింగ్లో వెళ్తే మనకి ఎంత డ్రైవింగ్లో మనం ఎలా యూస్ చేస్తాం అనేది స్కోరింగ్ చూపించేస్తుంది అనమాట. మనం ఏ టైంలో ఎలా యూస్ చేసాము, మనకు యావరేజ్ ఎంత వస్తుంది అనేది దీంట్లో చూపించేస్తుంది. అండ్ మనకి ఏంటంటే మనకి ఫ్యూల్ జనరల్ కెపాసిటీ మనకి ఎలా ఉంటుంది అండ్ మనకి ఆయిల్ చేంజెస్ ఎలా ఉంటుంది అని మనం ఎంత డ్రైవింగ్లో మనం ఎన్నిసార్లు క్లచ్ ప్రెస్ చేస్తాం, ఎక్సిలేటర్ ఎన్ని ప్రెస్ చేస్తాం అనేది చూపించుకోవచ్చు దీంట్లో. ఇలా ఇది మనకి మెయిన్ సార్. అండ్ మనకి దీంట్లో వచ్చేసి మనకి 4 స్పీకర్స్ ఉంటాయి, 2 ట్విట్టర్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ ఆటో ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది ఈ డాష్ బోర్డ్ దగ్గరనే డిజైన్డ్ సార్. ఇక్కడ వచ్చేసి మనకి కూలింగ్ లో బాక్స్ ఉంటుంది అండ్ మనకి మెడిసిన్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. అండ్ మనకి ఇది వచ్చే సెకండ్ అండ్ థర్డ్ రో ఏసీ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వాళ్ళకి ఇది సపరేట్ ఉంటుంది అండ్ బ్యాక్ వాళ్ళకి సపరేట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది క్రోమ్ డిజైనింగ్ విత్ ఇది ఉంటుంది సార్ నాబ్. అది ఆటోమేటిక్ మాన్యువల్ ఇది సార్, ఇది మాన్యువల్ సార్. ఇది వచ్చేసి మనకి దీంట్లో ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ 2 వేరియంట్స్ ఉంటాయి మనకి. దీంట్లో వచ్చేసి మనకి IRVM కూడా మనకి డే అండ్ నైట్ డ్రైవింగ్ మీద వచ్చేస్తుంది మనకి. సార్ దీంట్లో వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి అండ్ ఆటో పవర్ డౌన్ అనేది డ్రైవర్ సైడ్ వస్తుంది. అండ్ మనకి ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అనేది మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ పవర్ ఫోల్డబుల్ ఉంటుంది ఇక్కడ. ఎన్ని ఉంటాయి స్పీకర్స్ అందులో? ఇలా 4 స్పీకర్స్ సార్. ఇక్కడ స్పీకర్స్ ఉంటాయి డోర్స్కి అండ్ ఇక్కడ కూడా డోర్స్కి వచ్చేస్తుంది మనకి 4 స్పీకర్స్ డోర్స్కి వచ్చేస్తాయి. అండ్ మనకి ఇది ఏంటంటే మనకి ORVM అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఎలక్ట్రికల్ చేసుకోవచ్చు. అండ్ మనకి 4 పవర్ విండోస్ ఆపరేటింగ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వాల్ కూడా ఓపెన్ చేయదు అంటే మనం ఇక్కడ సైడ్ లాక్ చేసుకోవచ్చు. మనకు సేఫ్టీ ఫీచర్స్ ఏమిటైనా సార్ ఇందులో ట్రైబల్లో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి మనకి 4 ఎయిర్ బ్యాగ్స్ అండ్ గ్లోబల్ ఎంప్లాయ్మెంట్లో 4 స్టార్ రేటింగ్ వెహికల్ ఇది. అండ్ ఈవెన్ దీంట్లో ఏంటంటే మనకి ESP అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఇవన్నీ మనకి సేఫ్టీ ఫీచర్స్ అనమాట. 15+ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి మనకి. ఒకసారి డోర్ ఓపెన్ చేయాలి, ఇంటీరియర్ చూద్దాం. సో లోపల మనం ఇంటీరియర్ చూడొచ్చు. మనం ఈజీగా ఒక 3 మెంబర్స్ ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. చెప్పనన్నా 3 మెంబర్స్ అడ్జస్ట్మెంట్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ మనకి ఇది ఏంటంటే మనకి రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ స్లైడెడ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకి ఇది రిక్లైనింగ్ ఆప్షన్ ఎలా అంటే మనకి ఈజీ ఎగ్జిట్ అండ్ ఈజీ ఎంట్రీ ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి ఈజీ ఇక్కడ స్లైడెడ్ ఉంటుంది అండ్ మనకి రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి 5 సీటర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ 7 సీటర్ యూజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా మనకి లెగ్ రూమ్ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు వచ్చేసి ఏసీ ఇక్కడ బ్యాక్ వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తుంది పిల్లర్స్ నుంచి. ఇది ట్రైబర్ ప్రైస్ వచ్చేసి మనకి మాన్యువల్ స్టార్టింగ్ ప్రైస్ అండ్ 5,99,500 విత్ ఎక్స్షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ వచ్చేసి మనకి 7,33,000 పడుతుంది. అది RXC బేసిక్ వర్షన్ మాన్యువల్. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి అనమాట యాక్చువల్లో మాన్యువల్లో. అండ్ మనకి RXL అండ్ RXT అండ్ RXZ ఉంటుంది. ఈ ప్రైజెస్ వచ్చేసి మనకి టోటలీ టాప్ ఎండ్ వచ్చే వరకు మీకు 9,98,000 పడుతుంది. ఆన్-రోడ్ ప్రైస్ మాన్యువల్ ఎస్. అండ్ ఆటోమేటిక్ కూడా ఉంటుంది. అండ్ ఆటోమేటిక్లో వచ్చేసి 2 వేరియంట్స్ ఉంటాయి. అండ్ ఆటోమేటిక్లో RXT అండ్ RXZ ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఆటోమేటిక్లో RXT వచ్చేసి మనకి మిడిల్ వర్షన్, దాంట్లో అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి. అండ్ విత్ AMT వచ్చేసి మనకి 9,86,000 మాత్రమే ఉంటుంది ప్రైస్. అండ్ ఈవెన్ టాప్ ఎండ్ వచ్చేసి 10,60,000 మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆన్ రోడ్ ప్రైస్. ఇది వచ్చేసి సార్ మనకి క్విడ్ క్లైంబర్ సార్. ఇది క్విడ్ క్లైంబర్లో డ్యూయల్ టౌన్లో దీంట్లో ఆటో ట్రాన్స్మిషన్ ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. టెక్నికల్గా వచ్చేసి మనకి 1000 cc. దీంట్లో 1000 ccలో మీకు 3 సిలిండర్లో పెట్రోల్ వర్షన్ మనకి ఇది. ఇందులో చెప్పండి ఏ ఫీచర్స్ ఉంటాయి? ఈ ఫీచర్స్ వచ్చేసి మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్, LED DRLs అండ్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి మనకి. ఆటో టర్న్ ఇండికేటర్స్ వస్తుంది, అలాంగ్ విత్ ఆటో ORVM వస్తుంది. రెనాల్ట్ కిడ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం. చెప్పండి సార్. యాజ్ పర్ సేఫ్టీ ప్రికాషన్స్ 4 పవర్ విండోస్ వస్తుంది, అలాంగ్ విత్ అడ్జస్టబుల్ ORVM, 8 inches టచ్ స్క్రీన్. ఇన్ఫోటైన్మెంట్లో మనకి మీడియా నావిగేషన్లో దీంట్లో డాష్ బోర్డ్ వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ అలాంగ్ విత్ దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఒక 1 ఎయిర్ బ్యాగ్ డ్రైవర్ అండ్ సెకండ్ ఎయిర్ బ్యాగ్ ఇస్ ప్యాసింజర్ సీటు. మనకి 3 liters ఆఫ్ మనకి స్టోరేజ్ డాక్యుమెంట్స్ వస్తుంది అలాంగ్ విత్ సేమ్. డాష్ బోర్డ్ ఏముంటుంది? డాష్ బోర్డ్లో మీకు సేమ్ అంటే డాక్యుమెంట్స్. దీంట్లో టచ్ స్క్రీన్ అండ్ AC ఈవెంట్స్ అండ్ 4 పవర్ విండోస్ అండ్ ఎలక్ట్రికల్ ORVMs. ఇది ఆటోమేటిక్ సార్. అండ్ మల్టిపుల్ ఛార్జర్ అండ్ ఆక్స్ కేబుల్. అండ్ ఇది దీని ఆటో కన్సోల్ అంటారు. ఇది బేస్ వర్షన్లో ఉంటుంది మీకు కావాలంటే. స్టీరింగ్ ఏముంటుంది ఫీచర్స్? ఇది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అండి. ఆడియో స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ వాల్యూమ్ అడ్జస్టబుల్, ఇంక్రీజ్ డిక్రీజ్ వాల్యూమ్ అడ్జస్టబుల్ బటన్స్, ఛానల్ చేంజింగ్ అండ్ వాయిస్ కమాండింగ్ అలాంగ్ విత్ సేమ్ కంట్రోల్స్, మ్యూట్ కాల్స్ బటన్స్ అప్లికేబుల్ అవుతుంది స్టీరింగ్. దీంట్లో ఆటో ట్రాన్స్మిషన్ ఉంటుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఇది ఇంటీరియర్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అంటారు. ఈ ఫ్యాబ్రిక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ పర్ న్యాచురల్గా మనకి లంగ్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. యాజ్ పర్ సేఫ్టీ ప్రికాషన్స్ హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టము, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాము, టైర్ పేజింగ్ మౌంట్ సిస్టము, ఆల్ ఆర్ అప్లికేబుల్ ఇన్ క్విడ్ టాప్ బేసిక్ వర్షన్ టు టాప్ ఎండ్.
చాలా స్పేసీ అయితే ఉంది. 3 మెంబర్స్ కూర్చోవచ్చునా? 3 మెంబర్స్ కంఫర్టబుల్ అండి. అలాగే సెకండ్ రో కంప్లీట్లీ సీట్స్ రిమూవ్ చేసుకోవచ్చు. అవునా? డిక్కీ స్పేస్ చూద్దాం ఒకసారి, ఓపెన్ చేయను. సో డిక్కీ స్పేస్ ఎంత ఉంటుంది? డిక్కీ స్పేస్ 270 లీటర్ బూట్ స్పేస్ వస్తుంది విత్ పార్సల్ ట్రే. సేమ్ 270 లీటర్సా? 270 లీటర్స్ విత్ స్పేర్ వీల్. స్పేర్ వీల్ ఉందా? స్పేర్ వీల్ అలాంగ్ విత్ మీకు టాప్ ఎండ్లో అప్లికేబుల్ మల్టిపుల్ ఛార్జర్ వస్తుంది. ఒకవేళ మీకు మోర్ స్పేసెస్ కావాలంటే సెకండ్ రో ఈజీ రిమూవబుల్ ఆర్ కంప్లీట్ రిమూవ్ చేసుకోవచ్చు, ఇది బెండ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూస్తున్నారండి, మనకు గుడ్ స్పేస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు సీట్ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, కంప్లీట్ రిమూవ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మనకి సేఫ్టీ పరంగా డ్రైవర్ సీట్లో కానీ ప్యాసింజర్ సీట్లో కానీ మీకు సీట్ బెల్ట్ రిమైండర్ వస్తుంది. ఇప్పుడు మీరు తీసుకునే 2024 వర్షన్లో లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి సెకండ్ రో సీట్ బెల్ట్ రిమైండర్ కూడా అప్లికేబుల్ అవుతుంది మనకి యాజ్ పర్ సేఫ్టీ ప్రికాషన్స్. ఓకే. రెనాల్ట్ కిడ్ ప్రైస్ ఎంత సార్? మీకు క్విడ్ షోరూమ్ వచ్చేసి 4,16,000 అవుతుంది. ఆన్ రోడ్ వచ్చేసి మీకు 6,90,000 అవుతుంది సార్. 6,90,000 ఆన్ రోడ్ ప్రైస్, ఆన్ రోడ్ మాన్యువల్ వర్షన్లో. అదే మీరు ఆటోమేటిక్ మాన్యువల్ వర్షన్ తీసుకుంటే బేసిక్ వచ్చేసి 6,49,000 నుంచి 7,80,000 సార్ ఆన్ రోడ్ వర్షన్. ఆన్ రోడ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్. ఓకే. ఇది బేస్ మోడల్ కదా? ఇది బేస్ మోడల్ సార్. ఓకే. ఎంత ఆన్ రోడ్ ప్రైస్? ఆన్ రోడ్ వచ్చేసి మనకి మాన్యువల్ వర్షన్లో వచ్చేసి 6,93,000 అవుతుంది, ఆటోమేటిక్లో వచ్చేసి 7,80,000 అవుతుంది సార్. ఓకే ఓకే. స్టార్టింగ్ నుంచి టాప్ ఎండ్ వరకు వచ్చేసి మనకు 4 వేరియంట్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ మనకి 4 వేరియంట్స్లో ఈవెన్ మనకి ఇది వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్. అండ్ ఎక్స్టీరియర్లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి ట్రయోటా ప్యూర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. ఈవెన్ 100 మీటర్ డిస్టెన్స్ కూడా క్లియర్గా వ్యూస్ అవుతుంది. ఓకే. అండ్ ఈవెన్ దీని నెక్స్ట్ వెర్షన్ ఏంటంటే మనకి క్రోమ్ డిజైనింగ్ గ్రిల్స్ ఉంటాయి అండ్ విత్ రెనాల్ట్ లోగో. అండ్ ఈవెన్ సైడ్ క్లాడింగ్స్లో వచ్చేసి మనకి 16-inch వీల్ అండ్ అలై వీల్ డిజైన్ ఉంటుంది. ఈ డైమండ్ కట్ అలై వీల్, ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎం విత్ టర్నింగ్ ఇండికేటర్స్. అండ్ ఈవెన్ ఇది వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 205 ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ రూఫ్ రైల్స్ వచ్చేసి మనకి 50 kg కెపాసిటీ ఆఫ్ మనకి స్టోర్ చేసుకోవచ్చు పైన మనకి. అండ్ ఈవెన్ ఇది వచ్చేసి మనకి ఫినిషింగ్ వచ్చేసి బ్లాక్ డిజైనింగ్ ఉంటుంది అండ్ స్టైలిష్ లుక్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇది వచ్చేసి మనకి విండో కూడా వచ్చేసి మనకి టోటలీ క్రోమ్ డిజైనింగ్ టైప్లో వచ్చేస్తుంది మనం ఈవెన్ వేసుకోవాలంటే. ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ డిజైన్ అంట సార్ ఇది. అండ్ ఈవెన్ ఇది ఏంటంటే మనకి ఎంత బ్యాక్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా క్లియర్ వ్యూస్ అని ఉంటుంది అండ్ రిఫ్లెక్టింగ్ అనేది ఈజీ ఉంటుంది. ఓకే. అండ్ రియర్ వైపర్ ఉంటుంది అండ్ రియర్ డిఫాగర్ అండ్ రియర్ స్పాయిలర్ అండ్ మనకి షార్పిన్ యాంటీనా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే మనకి రియర్ కెమెరా వచ్చేస్తుంది విత్ కైగర్ లోగో వచ్చేస్తుంది మనకి క్రోమ్ డిజైనింగ్. ఓకే. అండ్ ఈవెన్ మనకి ఈ డిజైనింగ్లో మనకు వచ్చేసి ఇక్కడ సెన్సర్స్ కూడా ఉంటాయి సార్. ఇక్కడ 3 సెన్సర్స్ ఉంటాయి అండ్ విత్ సిల్వర్ క్రోమ్ డిజైనింగ్ వస్తుంది. రియర్ కెమెరా ఉంటుంది, రియర్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంటుంది సార్. అండ్ ఈవెన్ మనకి ఇది ఏంటి అంటే మనకి సేఫ్టీ పరంగా అండ్ లుక్ పరంగా కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది సార్. డీజిల్ అండి వేరియంట్, ఇది పెట్రోల్ వేరియంట్ సార్ ఇది. అండ్ ఓన్లీ మనకి పెట్రోలే వస్తుంది. అండ్ పెట్రోల్ వచ్చేసి మనకి 40 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ ఈవెన్ మనకి ఇంటీరియర్ వచ్చేవారికి అండ్ ఇంటీరియర్లో వచ్చేసి ఎలా ఉంది చూద్దాం, చెప్పనా సార్. ఇది ఇంటీరియర్ వచ్చేసి మనకి సెమీ లెదర్ సీట్ కవర్స్ తోటి వస్తుంది సార్. అండ్ డిజైనింగ్ అండ్ విత్ ఆమ్రెస్ట్ ఉంటుంది. ఆమ్రెస్ట్ విత్ స్లైడింగ్ సార్, స్టోర్ చేసుకోవచ్చు మనం దీంట్లో. అండ్ వాటర్ బాటిల్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏదన్నా సరే. అండ్ ఈవెన్ మీకు దీంట్లో వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జర్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మనకి 18 టచ్ స్క్రీన్ అండ్ స్టోరేజ్ బాక్సెస్ 2 ఉంటాయి సార్. దాని పైన అప్పర్ అండ్ లోవర్ కూలింగ్ గ్లో బాక్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇది ఏంటంటే సిల్వర్ డిజైనింగ్ అండ్ విత్ డే అండ్ నైట్ రివ్యూ మిర్రర్ సార్, IRVM సార్ ఇది. అండ్ విత్ LED వస్తుంది మనకి లైట్. అండ్ ఇంటీరియర్ మనకి ఇది 18 టచ్ స్క్రీన్ అండ్ మనకి రేడియో అండ్ నావిగేషన్ అండ్ మనకి వెహికల్ డీటెయిల్స్ అన్ని మనకి దీంట్లో చూసుకోవచ్చు. అండ్ రివర్స్ కెమెరా కూడా మనకి ఇందులోనే ప్లే అవుతుంది సార్. ఇది వచ్చేసి మనకి మీడియా నావిగేషన్ సార్. మనకి బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకోగానే మనకి దీంట్లో కనెక్ట్ అయిపోతుంది. మీడియా క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సార్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తున్నాయి. అండ్ మనకి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. మనకి ఆపరేటింగ్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ వ్యూజన్ అండ్ మనకి లైట్ వచ్చేసి మనకి లైట్ ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ అండ్ లో అడ్జస్ట్మెంట్ అండ్ హైట్ అండ్ హై బీమ్ లో బీమ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి రియర్ వైపర్ అండ్ ఫ్రంట్ వైపర్ యూస్ చేయడానికి ఇక్కడ నుంచి ఉంటుంది స్టీరింగ్ దగ్గరని. అండ్ మనకి ఏంటంటే డిజిటల్ మీటర్ విత్ TFT క్లస్టర్ LED స్క్రీన్. అండ్ మనకి ఏ వెహికల్లో లేదు మనకి దాంట్లో TFT క్లస్టర్ LED స్క్రీన్ తో సేఫ్టీ ఫీచర్స్ ఏమంటాయి ఇందులో? దీంట్లో వచ్చేసి మనకి 4-star వెహికల్ సార్ ఇది. మనకి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ మనకి EBD అండ్ ABS అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది మన దాంట్లో వెహికల్లో ఉంది సార్ మనకి. అండ్ ఈవెన్ మీరు ఏ లాంగ్లో వెళ్ళినా కానీ అండ్ హిల్లో ఉన్నా కానీ మనకు వెహికల్ అనేది బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. అండ్ 2 seconds వరకు హోల్డ్ అవుతుంది. అండ్ ఈవెన్ మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి అండ్ ఎలక్ట్రికల్. అండ్ మనకి ఆటో పవర్ డౌన్ ఉంటుంది మనకి డ్రైవర్ సైడ్. అండ్ మనకి ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ మిర్రర్ ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి ఆటో ఫోల్డబుల్ మిర్రర్ కూడా మనకి యాడ్ ఆన్ ఫీచర్స్ వచ్చింది. అది చాలా బాగుంటుంది టర్నింగ్ ఓఆర్విఎమ్స్ తోటి.
ఓకే. అండ్ మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ మిర్రర్ ఉంటుంది సార్. రెనాల్ట్ కైగర్ మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్టెడ్ ఫ్రమ్ 5,99,900 అండ్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేవరకు టాప్ ఎండ్ లో వచ్చేసి మనకి 10,60,000 ఆన్ రోడ్ పడుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ ఎస్, ఇందులో టర్బో కూడా ఉంటుంది, నాన్ టర్బో ఉంటుంది. టర్బో అయితే మనకి 12,06,000 ఆన్ రోడ్ పడుతుంది. అండ్ మనకి ఇందులో ఆటోమేటిక్ CVT కూడా ఉంటుంది. ఓకే. ఎస్, ఆటోమేటిక్ ఎంత? ఆటోమేటిక్ వచ్చేసి మనకి టాప్ ఎండ్ 11,30,000 మనకి ఆన్ రోడ్ పడుతుంది టాప్ ఎండ్. అండ్ మనకి CVT వచ్చేసి మనకి 13,68,000 ఆన్ రోడ్ పడుతుంది. ఆన్ రోడ్ ప్రైస్. ఎస్. చూశారు కదండి వెహికల్స్ గురించి. ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్, అడ్రస్, లొకేషన్ ఉంటుంది. మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.